యాక్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కె శివపార్వతి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, అమరా హాస్పిటల్. డాక్టర్ గారు, వరల్డ్ కిడ్నీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ మార్చ్ 2nd థర్స్డేని మనం వరల్డ్ కిడ్నీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ అది మనకి మార్చ్ 12th వస్తుంది. సో ఇయర్ మార్చ్ 12th వరల్డ్ కిడ్నీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. డాక్టర్ గారు, ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఏమిటి? ఈ ఇయర్ థీమ్ చూసినట్లయితే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అండ్ ప్రొటెక్టింగ్ ప్లానెట్ ఎర్త్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనము కిడ్నీ డే సెలబ్రేషన్లో ఫోకస్ అంతా కూడా కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అంటే కిడ్నీ డిసీజెస్ అవేర్నెస్ చేయటము, రిస్క్ గ్రూప్స్ని స్క్రీన్ చేయటం, ఇలాంటి ఫోకస్ చేసేవాళ్ళం. ఈసారి స్పెసిఫిక్గా ప్రొటెక్టింగ్ ప్లానెట్ ఎర్త్ అనే ఒక ఇంపార్టెంట్ థీమ్ని యాడ్ చేశారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలామందికి కిడ్నీ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయో తెలియకుండా వస్తున్నాయి ఈ రోజుల్లో. మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, కిడ్నీ డిసీజ్ వచ్చింది, ఓకే. బట్ చాలా చిన్న వయసు వాళ్ళకి, మధ్య వయసు వాళ్ళకి, ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకు కూడా కిడ్నీ డిసీజ్ వస్తున్నాయి. ఎందుకు అంటే మన ఎన్విరాన్మెంట్లో వచ్చే మార్పుల వల్ల, మన గ్లోబల్ వార్మింగ్ అంటే టెంపరేచర్స్ పెరగడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల వచ్చే కిడ్నీ డిసీజెస్ ఈ మధ్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అక్రాస్ ద వరల్డ్, ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ కూడాను హాట్ అండ్ ఏరిడ్ క్లైమేట్స్ అంటే బాగా డ్రై వెదరు, బాగా ఎడారి ప్రాంతాలు అంటే ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కిడ్నీ జబ్బులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కాబట్టి ప్రొటెక్టింగ్ ప్లానెట్ ఎర్త్ అంటే మనం ఈ టెంపరేచర్స్ తగ్గించడం ద్వారా కిడ్నీ డిసీజెస్ని కూడా అరికట్టవచ్చు. అలాగే కిడ్నీ డిసీజెస్కి చేసే చాలా ట్రీట్మెంట్స్ వల్ల కూడా ఈ మదర్ ఎర్త్ని ఎలాగైనా హాని జరుగుతుందా, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఈసారి మనం థీమ్ కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అండ్ ప్రొటెక్టింగ్ ప్లానెట్ ఎర్త్ అని తీసుకున్నాం. డాక్టర్ గారు, కిడ్నీ జబ్బు వచ్చిన వారికి లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది నా దగ్గరికి వచ్చేటప్పటికే ఆల్రెడీ స్టేజ్ 5 కిడ్నీస్ 2 పూర్తిగా డ్యామేజ్ అయ్యాక వస్తారు. ఏమ్మా ఎందుకు ఇలా వచ్చారు, ముందుగా ఎప్పుడు చెకప్ చేసుకోలేదంటే, అసలు మాకేమీ లేదు మేడం, మేము చాలా నార్మల్గా ఉన్నాం, అందుకనే మేము చేసుకోలేకపోయాము అంటారు. సో కిడ్నీ జబ్బు లక్షణాలు అనేటివి చాలా సాధారణంగా ఉంటాయన్నమాట. అంటే కాళ్ళవాపులు, ముఖ్యంగా మనం తీసుకుంటే కాళ్ళవాపులు, ముఖం వాపులు, ఆయాసం రావడం, ఇవి చాలా ముఖ్యమైన సిమ్టమ్స్. సో ఎవరికైనా ముఖం వాపు, కాళ్ళ వాపు వస్తే ఖచ్చితంగా కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. అలాగే కొన్ని కామన్ సిమ్టమ్స్ అసలు ఇవి కిడ్నీ జబ్బు వల్ల వస్తాయని కూడా మనం అనుకోం. అలాంటిది ఏంటంటే బరువు తగ్గిపోవడం, అకారణంగా బరువు తగ్గిపోవడం, అకారణంగా ఆకలి లేకపోవడం, అస్సలు తినడం లేదండి, ఏంటో ఫుడ్ చూస్తే వాంతి వస్తుంది అంటారు, ఫుడ్ చూస్తే వెగటుగా ఉంది అంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉండడం కానీ, ఆ తర్వాత నిద్ర లేకపోవడం, శరీరంలో బాగా దురదలు రావడము, ఇలాంటివన్నీ కూడా కామన్ సిమ్టమ్స్. అంటే మనం అనుకోకుండా ఇవి కిడ్నీ జబ్బు వల్ల వచ్చే లక్షణాలు. ఇంకోటి ఏంటంటే యూరిన్ రాకపోవడము, లేకపోతే రాత్రులు యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళడము, యూరిన్లో మూత్రం రావడము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే బీపీ బాగా కంట్రోల్గా ఉండేది, ఇప్పుడు సడన్గా బీపీ కంట్రోల్ అవ్వడం లేదు, 4-5 ట్యాబ్లెట్స్ వేసినా మీకు బీపీ కంట్రోల్ అవ్వడం లేదంటే మాత్రం ఖచ్చితంగా మనం కిడ్నీ జబ్బుని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ముఖం వాపు, కాళ్ళవాపు, ఆయాసము, మూత్రం రాకపోవడం, అకారణంగా ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా కిడ్నీ జబ్బు యొక్క ముఖ్య లక్షణాలు. డాక్టర్ గారు, CKD అంటే ఏమిటి? CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, అంటే దీర్ఘకాలికమైన కిడ్నీ జబ్బు. చాలామంది మనం ఓపీలో చూసినట్లయితే కిడ్నీ జబ్బు వచ్చింది కదా, మాకు నయం అవటం లేదు, మేము 4-5 డాక్టర్ల కాళ్ళు కలిసాము, క్రియాటిన్ తగ్గడం లేదు, మీ దగ్గర ఏదైనా మందులు ఉంటే ఇవ్వండి అని ఈ మధ్య చాలామంది వస్తున్నారు. మనము ఇది దీర్ఘకాలికమైన వ్యాధి అండి, దీన్ని మనం కంట్రోల్గా చేసుకోవడం తప్ప దీనికి మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు అని చెప్తే చాలా బాధపడుతూ ఉంటారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే CKD అంటే దీర్ఘకాలికమైన కిడ్నీ జబ్బు ఎప్పుడు వస్తుంది, మన కిడ్నీస్లో ఉన్నటువంటి రిజర్వ్ అంటాం. అంటే కిడ్నీస్ పర్మనెంట్ డ్యామేజ్ అయినప్పుడు, వెన్ యూ కెనాట్ రివర్స్ ద ఫంక్షన్ అంటే పూర్తిగా నయం కానప్పుడు దాన్ని మనము CKD అని అంటాం. డాక్టర్ గారు, CKDలో ఎన్ని దశలు ఉంటాయి? CKDలో 5 దశలు ఉంటాయండి. ఫస్ట్ ఒకసారి మీరు నెఫ్రాలజిస్ట్ని కలిసినట్లయితే ఆయన ఇది CKD అని నిర్ధారించినట్టు అందులో 5 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5. ఈ స్టేజింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదంతా మనం ఎలా చేస్తామంటే GFRని బేస్ చేసి చేస్తాం. GFR అంటే గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్. అంటే ఏం లేదండి, మన కిడ్నీ సాధారణంగా ఒక 90 to 120 ml/min, ఒక నిమిషానికి ఒక 90 నుంచి 100 ml బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది. అది తగ్గిపోవడం స్టార్ట్ అయితే మనం CKD అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 అంటే 90 అబోవే ఉంటుంది, కానీ మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు స్టేజ్ 1 అంటాం.
స్టేజ్ 5 అంటే లెస్ దాన్ 15 అనమాట. సో 15 ml కన్నా తక్కువ ఉంది ఫిల్టరేషన్ అన్నప్పుడు మీ కిడ్నీ ఏం చేస్తుంది, మీ సాధారణమైన పనులు వాటిని చేయలేదు. అలాంటప్పుడు మనము డయాలసిస్ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తాం. 15 to 30 ml అంటే స్టేజ్ 4, 30 to 60 ml అంటే స్టేజ్ 3, సో 60 to 90 ml అంటే స్టేజ్ 2. ఇవన్నీ 5 స్టేజెస్ ఆఫ్ సీకేడీ. డాక్టర్ గారు, ఎవరికి ఎక్కువగా సీకేడీ వస్తుంది? సీకేడీ అనేది ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, ఏజ్ మోర్ దాన్ 60 years అండ్ పీపుల్ హు ఆర్ యూజింగ్ ఓవర్ ద కౌంటర్ NSAIDs అంటే అధికంగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకునే వాళ్ళకి, తర్వాత ఎక్కువగా ఈ యాంటాసిడ్స్, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ వేసుకునే వాళ్ళకి వస్తుంది. మెయిన్గా షుగరు, బీపీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్. మోర్ దాన్ 90% అంటే 90% మందికి ఎక్కువగా కిడ్నీ జబ్బులు ఈ రెండింటి వల్లే వస్తుందండి. డాక్టర్ గారు, సీకేడీ ఎలా నివారించవచ్చు? నేను చెప్పినట్టుగా ఎవరైతే హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకి ఎర్లీ స్క్రీనింగ్ అంటాం. అంటే నాకంతా బాగానే ఉంది కదా, నాకేం సిమ్టమ్స్ లేవు అన్న దశలో కూడా మనం పరీక్షలు చేసుకోవాలి. షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేసుకోవడం వల్ల ఎర్లీ డిటెక్షన్ అనేది జరుగుతుంది. ఎలా తెలుస్తుంది అంటే యూరిన్లో వీళ్ళకి ప్రోటీన్ లీకేజ్ని టెస్ట్ చేస్తాం. సో యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఉన్నట్లయితే మన కిడ్నీస్ స్ట్రెస్కి గురవుతున్నట్టు మనకి ఐడియా వస్తుంది. అలాగే బ్లడ్ టెస్ట్లో సీరం క్రియాటిన్ అనే టెస్ట్ చేస్తాం. సో ఈ సీరం క్రియాటిన్ ఎక్కువగా ఉన్నా ఈ సీరం క్రియాటిన్ బేస్ చేసుకొని మన ఫిల్టరేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మన ఫిల్టరేషన్ తక్కువగా ఉంది, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది, ఇవన్నీ ఉన్నప్పుడు మనకి కిడ్నీ జబ్బు ఉన్నట్టుగా ఒక నిర్ధారణ జరుగుతుంది. తర్వాత స్కాన్ చేసుకొని ఎందువల్ల మనకి ఇవన్నీ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ జబ్బు ఉన్నవారికి ఎలాంటి ట్రీట్మెంట్ కలదు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం సీకేడీ కనుక స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు కూడా మెడికేషన్స్ అంటే మందుల ద్వారానే వీళ్ళకి రక్తహీనత ఉంటుంది, రక్తహీనతకి మందులు, అలాగే వీళ్ళ శరీరంలో టాక్సిన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు అవి తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తాము. వీళ్ళకి బోన్స్ వీక్గా ఉంటాయి, కాల్షియం సప్లిమెంటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ దే రీచ్ స్టేజ్ 5, స్టేజ్ 5 అంటే అర్థం ఏంటంటే మన శరీరానికి అవయవాలకి అవసరమైనటువంటి ఫంక్షన్ని మన బాడీలో ఉన్న కిడ్నీస్ చేయలేనప్పుడు మనం వీ గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే డయాలసిస్ అంటాం. డయాలసిస్ అంటే ఏమిటంటే మన రక్తాన్ని ఒక మిషన్కి పంపించి ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా క్లీన్ చేసి మళ్ళీ తిరిగి మన బాడీలోకి పంపిస్తాం. దీన్ని డయాలసిస్ అంటాం. మెయిన్ చాలామంది ఏంటంటే అమ్మో డయాలసిస్ అనగానే అదేదో చేయించుకోకూడని ట్రీట్మెంట్ లాగా భయపడతారు. కానీ ప్రాణాపాయ స్థితిలో ఒక కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్ని ప్రాణం కాపాడగలిగేటటువంటి ఎంతో ముఖ్యమైన ట్రీట్మెంట్ ఈ డయాలసిస్ అండి. డాక్టర్ గారు, అమరా హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మనం అమరా హాస్పిటల్లో ఈ కిడ్నీ పేషెంట్స్కి, సీకేడీ పేషెంట్స్కి ముఖ్యంగా ప్రివెంటివ్ స్ట్రాటజీస్ అంటే ఎలా నివారించవచ్చు, తర్వాత మేనేజ్మెంట్, ఈ ఫస్ట్ స్టేజింగ్, ఈ 1 to 4 స్టేజెస్లో మెడికేషన్స్, ఆ తర్వాత స్టేజ్ 5 అండ్ అబోవ్ వాళ్ళకి డయాలసిస్ సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సీకేడీతో పాటు మనం ఏకేఐ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే పాము కాటు వల్ల కానీ లేదంటే ఏవైనా టాక్సిన్స్ ఇంజెక్షన్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కిడ్నీస్ డ్యామేజ్ అవుతే అలాంటి వాళ్ళకి, బీపీ చాలా డౌన్లో ఉన్న వాళ్ళకి ఈ సాధారణ డయాలసిస్ అనేది నార్మల్ బీపీ ఉన్న వాళ్ళకి మాత్రమే చేయగలం. అలా కాకుండా క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్, తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్స్కి కంటిన్యూస్ డయాలసిస్ అని చేస్తామండి. దాన్ని CRRT అంటాం, అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే మీ బీపీ చాలా తక్కువగా ఉన్నా కూడా ఐసీయూలో కూడా స్పెషల్ డయాలసిస్లు ఉన్నాయండి మన దగ్గర. దీనివల్ల ఏంటంటే మనం పేషెంట్స్ని ప్రయత్నించడానికంటే ఇంకా ఈ పేషెంట్ బ్రతకడు, బీపీ డౌన్గా ఉందని వదిలేయకుండా చివరి దశలో కూడా ప్రయత్నించి వాళ్ళని ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడేయడానికి మన దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి.